అనుదినము రమణులతోనంటే మనం చూస్తున్నాము. ఆ రోజు మధ్యాహ్నము కొలంబో నుంచి వచ్చిన ఒక యువకుడు భగవాన్ అడిగాడంట, జే కృష్ణమూర్తి గారు ప్రయత్నపూర్వకమైన ధ్యానానికి విరుద్ధంగా అయత్నము కేవలము ఆయన ఎరుకను సాధించే పద్ధతిని ఉపదేశిస్తారు. ధ్యానం ఎలా చేస్తే మేలు, ధ్యాన విషయం ఏదో దయచేసి చెప్తారని అడిగారు. అప్పుడు భగవాన్ అన్నారు, ఏదో దానికి ప్రయత్నం చేయాలా అంటే మనం ప్రయత్నము నిజానికి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజానికి అది కొత్తగా ఉన్నదేం కాదు, పాతదే. మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం కూడా చాలా కష్టంగా చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు మనం బాహ్య ప్రపంచంలో తిరిగేస్తూ ఉంటాం, మన ఆలోచనలన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి వాటిని చాలా కష్టపడి మనం వెనక్కి నెట్టుకొని వెళ్ళి ఆలోచన రహిత స్థితికి వెళ్ళి మనం తెలుసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ అంత కష్టపడుతున్నాం. ఒకవేళ ఎవరైనా అన్నారంటే నేనేం పెద్దగా కష్టపడలేదు, అలా ఊరికనే మేము సాధించేసాము అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, అలా ఎవరైనా అనుంటే వాళ్ళు ఈ జన్మలో కాకపోతే ఇంతకు ముందు జన్మలో అయినా సరే ఆ స్థితికి ముందే అంటే ప్రయత్నం చేసేసి వెళ్ళాలి. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, మనం చేసేది కేవలం ఈ జన్మల్లోవే కాదనమాట. ఇప్పుడు ఏదైనా మనం కొంత సాధన చేసి ఉంచుకుంటే అది నెక్స్ట్ జన్మలో ఇంకా మనకి అది తోడొస్తుంది. ఏదో ఇప్పుడు బుక్స్ చదివి లేకపోతే ఏదో సర్టిఫికెట్లు చేసుకుని ఉన్నాం అనుకో, ఆ సర్టిఫికెట్ మళ్ళీ నెక్స్ట్ జన్మల్లోకి రావు, మళ్ళీ చదువుకోవాలి ఒకటో క్లాస్ నుంచి. కానీ ఇక్కడ అలా కాదు కదా. ఇందులో కనుక ఎవరైనా సాధన చేసి ఉంటే ఈవెన్ గురువుగారులు మంత్రాలు కూడా ఇస్తారు. మంత్రం కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది యాక్చువల్గా. కానీ ఆ గురువుగారు అందరికీ మొదటి మంత్రం ఇచ్చేసి ఊరుకోరు, కొంతమందికి రెండోదో మూడోదో నాలుగోదో కూడా ఇస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి అది అర్థం అవుతుంది అనమాట. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇంతకుముందు జన్మల్లోనే ఆల్రెడీ సాధన మనకి స్టార్ట్ అయింది, అందుకని మనకి ఈ తర్వాత మంత్రం దొరికింది అని అర్థమవుతుంది అనమాట. సో అలా చెప్తున్నారు. ఎవరైనా ఊరికనే సాధించేసామంటే అది నిజంగా అంత జరిగే విషయం కాదు. వాళ్ళ పూర్వజన్మలో వాళ్ళని ఏమన్నా సాధించుంటారు. తప్పితే ఇప్పటికప్పుడు కూర్చొని చేస్తామంటే అది చాలా కష్టపడి ప్రయత్నపూర్వకంగా మన స్థితిని తెలుసుకోవాలి, తప్పితే ఊరికనే జరిగేది కాదని చెప్తున్నారు. ఈ సందర్భంగా తాయుమానవరు రాసిన ఉడలిపోయివురులోని 52 పద్యాల్లో పాయపులి నుండి 36వ పద్యాన్ని భగవాను ఉదాహరించారు. దాని సారాంశం ఏంటంటే, ఇది తెలియందా లేకపోతే ఎప్పుడు వినలేదా అంటే ఏమంటున్నారు, అన్నిటిలో మనకు చెప్పేది అదే. ఏమని, నువ్వు నిశ్చలంగా ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందని. మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉండమని చెప్పేది మనసే, అలా ఉండాల్సింది మనసే. సో ఇవన్నీ తెలీదా అనడానికి ఏమీ లేదు. ప్రతి ఒళ్ళు చెప్పేది, గురువులు అవని గ్రంథాలు అని శృతులు అని ఏం చెప్పేది అదే. మరి తెలీదా అంటే తెలిసి కూడా ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనకి అలా పూర్వజన్మ వాసనలు అలా పట్టు ఉంచుతాయి. ఎప్పుడు ఈ ఇంద్రియాలు ఉన్నాయంటే బయటే తిరుగుతాయి, ఎంత చెప్పినా అవి మన కంట్రోల్లోకి రావన్నమాట. వాటిని బట్టి ఆ కళ్ళేదో చూడాలంటది, ఆ చెవులేవో వినాలంటది, అవి పరిగెడుతూనే ఉంటాయి. ఆ వాటిని కంట్రోల్ చేయడం మనకు కష్టం అయిపోతుంది. ఎప్పుడైతే అవన్నీ నిజంగా మన కంట్రోల్కి వచ్చేసాయో అప్పుడు ఇంకా మన సహజ స్థితిని జయించడంలో వాళ్ళు అడ్డుపడేది ఏమి ఉండదు. కానీ అవి జయించడం మనకు చాలా కష్టమైపోతుంది అనమాట. మన ఇంద్రియాలు అంతలా పరుగులు తీస్తాయి మనల్ని. కొలంబో నుంచి వచ్చిన మరి ఒక యువకుడు సత్యానికి సంబంధించినంత వరకు తురియ అవస్థ కన్నా మిగిలిన 3 అవస్థలు ఏ విధంగా తక్కువ, 3 అవస్థలకు 4వ అవస్థ దానికి గల సంబంధ స్వరూపం ఏంటి అని అడిగారట. ఇందుకు ఉదాహరణంగా తాయుమానవర్ రాసిన పరాపరక్కళ్ళి 386వ పద్యాన్ని ఉదహరించారు. అందులో ఈ 3వ అవస్థ జాగృత సుషుప్తిగాను లేకపోతే సుషుప్తి జాగృతిగాను వర్ణించింది. ప్రపంచం పట్ల, ఆత్మ పట్ల జాగృతి. సుషుప్తి అనేది ఏంటంటే ఎక్కడైతే ఇంకా అసలు మనకి ఒక కళ కానీ ఉండదు, శరీరము పనిచేయదు. కళల్లో ఏంటంటే కాసింత మన ఆలోచనలు పనిచేస్తాయి. అందుకనే కదా పూర్వజన్మ ఆలోచనలు ఆ రోజు జరిగినవి ఏవో కలిపేసి ఒక కళలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే కొంత ఏవేవో పనిచేస్తున్నాయి. దాన్ని ఏమంటావు, స్వప్నావస్థ అంట. ఇంకా 3వదేమో సుషుప్తికి వెళ్తాము. సుషుప్తికి వెళ్ళేసరికి ఏమవుతుంది, మొత్తానికి అక్కడ ఒక కళ కూడా ఏముండదు, శరీరము పనిచేయదు, కళల్లో అంటే ఒక ఆలోచనలు పనిచేయదు, అది ఓకే. ఇవి కాకుండా ఈ తురియ అవస్థ అని ఒకటి అంటున్నారు కదా, దానికి దీనికి తేడా ఏంటంటే సుషుప్త అవస్థలో శరీరము పనిచేయదు, ఆలోచనలు పనిచేయవు. కానీ తురియ అవస్థలో ఏముంటుంది, మనము బలవంతంగా మన ఆలోచనల్ని
చాలా కంట్రోల్ చేసుకొని మనసుని కంట్రోల్ చేసి లోపలికి తీసుకెళ్ళినప్పుడు, అంటే ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు నిజానికి మనం జాగ్రత్త అవస్థలోనే ఉంటాం. అప్పుడేం మనం నిద్రపోయి ఉండము. కానీ ఇక్కడ మనం మెలకుగానే ఉంటాం. మెలకుగా ఉండి కూడా ఎలా అయితే సుషుప్తావస్థలో అన్నీ నిద్రలోకి వెళ్ళిపోయినట్టు ఏది పనిచేయని స్థితి ఉందో, ఇక్కడ మనం మెలకుగా ఉండి కూడా అదే స్థితి ఉంటుంది. ఇవేంటంటే కేవలం మనం అనుభవంగా తెలుసుకుంటే, ఆ స్వామివారి దయ ఉండి అనుభవిస్తేనే అదేంటనేది మనకు అర్థమవుతుంది. సో యాక్చువల్గా వీళ్ళు చెప్పేది అప్పుడు అదనమాట. సో తురీయవాస్తే ఎందుకో మిగిలిన వాటికన్నా ఎక్కువ అని చెప్తున్నారు. ఆ అవస్థలోనే మన సహజ స్థితిని మనం తెలుసుకొని సచ్చిత్ ఆనంద స్థితిని మనం అనుభవిస్తాం అనమాట. తర్వాత కాంగ్రెస్ నాయకుడు ఓపి రామస్వామిరెడ్డి గారు ఈ 3 అవస్థలు ఆత్మని తెర మీద ఎందుకు వస్తూ పోతూ ఉంటాయని అడిగారు. అయితే మనకి ఏం చెప్తారంటే, ఆత్మ అనేది మనలో ఎప్పుడూ ఉంటుంది కదా. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నామనుకో, అఫ్కోర్స్ మనం లేసే ఉన్నాము. సో మన ఆత్మ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆత్మ చేసే పని ఏంటి, మనం పుట్టక ముందు నుంచి ఉంది, మనం చనిపోయే తర్వాత కూడా ఉంటుంది. ఆత్మ చేసే పని ఏంటంటే ప్రతి క్షణము మనం ఏం చేస్తున్నాం అని. కొంతమందికి తెలియకనే, ఎవరు చూడట్లేదు కదా అని అబద్ధాలు చెప్పడం, ఎవరు చూడడం లేదు దొంగతనం చేయడము, ఎవరు చూడడం లేదు ఏవో పాప పనులు చేసేస్తూ ఉంటారు. ఏంటంటే చూసేవాళ్ళు ఎవరున్నారులే, నేనే కదా చూస్తున్నాను, ఇంకా వేరే వాళ్ళు ఎవరు చూడరు, ఎవరికి తెలియదులే అనుకుంటారు. కానీ ఇంకా కష్టమైన విషయం ఏంటంటే మనలోనే మన ఆత్మ చూస్తుంది. ఆ ఆత్మ ఏం చేస్తుంది, మనం జాగ్రత్త అవస్థలో లేచి ఉన్నా చూస్తుంది. స్వప్నావస్థలో మనము ఏదో వాసనల వల్లనో ఇంకోటి ఏదో ఆలోచనల వల్లనో ఒక కళ ఉందంటే ఆ కళని కూడా ఆత్మే చూస్తుంది. అలాగే సుషుప్త అవస్థలో మనం నిద్రపోతున్నాం, శరీరం కదలదు, లేకపోతే ఆలోచనలు కదలవు అంటున్నాము. ఇవేమీ కదలకపోయినా సరే ఏం చూస్తుంది, ఆత్మ అనేది అక్కడ కూడా ఉంది. ఎందుకు ఉంది, ఎలా ఉందని మనం చెప్పగలమంటే, అందుకే మనం శుభ్రంగా పడుకుని లేసాక చాలా రిలాక్స్ ఫీల్ అవుతారు. అది ఏదో ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఎవరో నిద్రపోలేదు అనుకో, వాళ్ళు పొద్దున్న చాలా అనీజీగా ఫీల్ అవుతారు. ఏమంటే రాత్రి నిద్ర పోవడం అవ్వలేదు అంటారు. అంటే ఏంటి, నిద్రలో ఏదో జరిగింది, ఆ జరగడం వలన అతను ఆనందాన్ని పొందాడు కాబట్టి. అయితే అది తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆత్మ అయితే వీక్షిస్తుంది, కానీ ఆత్మ మనకేమి చెప్పదు. కానీ ఈ తురీయావస్థలో ఏమవుతుందంటే, ఆత్మ అక్కడ ఉన్నా సరే మనం లేసే ఉంటాం కాబట్టి, జాగ్రత్త అవస్థలోనే ఉంటాం కాబట్టి ఎరుక అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఈ డిఫరెన్సెస్ ఉంటాయి. రెండోది ఏం చెప్తున్నారు, ఈ ఆత్మ అనే తెర మీద ఎందుకు వచ్చి పోతుంది అంటున్నారు. ఇప్పుడు ఒక సినిమా ఉందనుకుందాము, ముందు ఆ సినిమా దేని పడుతుంది, ఒక తెర ఉంటేనే పడుతూ ఉంటుంది. ఆ సినిమా ఒకలానే ఉంటుందా, కాసేపు ఏదో వర్షం అనేది చూపిస్తాడు, ఏదో చెట్లు చూపిస్తాడు, ఏదో రకరకాల మనుషులు చూపిస్తాడు, ఎక్కడెక్కడో చూపిస్తాడు. అంటే వచ్చిపోయేవైతే రకరకాలు ఉన్నాయి, కానీ అసలు ఉన్నది ఏంటి, ఒక తెర మాత్రమే. ఆ తెర తప్పితే, ఆ తెర కనుక లేకపోతే వాళ్ళు దేని మీద వేసి చూపిస్తారు, అది కుదరదు. సో ఆ తెర అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగా మనకి ఆత్మ అనేది ఉంది కాబట్టి ఈ అవస్థలు మనలో మారుతున్నాయి. మనం లేచున్నాం, పడుకుని ఉన్నామా, లేకపోతే బాగా నిద్రలోకి వెళ్ళిపోతున్నామా, లేదు మన సహజ స్థితిని తెలుసుకొని ఆ ధ్యాన స్థితికి వెళ్తున్నామా, ఇవన్నీ కూడా ఉండాలంటే ఏం చేయాలి, ముందు అసలు అక్కడ ఆత్మ అనేది ఒకటి ఉందన్నమాట. సో అది ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే స్వామి ఏమంటున్నారు, సరే ఇక్కడ ఇవన్నీ ఒక చోట పెడితే ఫస్ట్ అసలు ఈ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు, దానికి స్వామి అదే అడుగుతారు. ప్రశ్న ఏంటనే దాని గురించి తాపత్రయపడద్దు, అసలు ఆ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది అనేది అడగమంటారు. సో ఇప్పుడు ఎవరు అడుగుతున్న ప్రశ్నకి ఈ ప్రశ్నను ఎవరు అడిగారు అనేది చూడంటున్నారు. అలాగే ఆత్మ ఈ అవస్థలు వస్తూ పోతూ ఉంటాయంటున్నారు కదా, అలా అనగలిగింది కూడా ఎవరు, ఎందుకు అంటే చూసేవాడు చూడబడేది కలిస్తేనే మనసు అంటున్నారు. అయితే స్వామి అడుగుతూ ఉంటారు, మీరు ఇది ఎవరు ఏంటి అని అడుగుతూ వెళ్తూ ఉంటే అప్పుడు మనకి అర్థమయ్యేది ఏంటి, రెండు కలిస్తేనే మనసు అంటారు. అంటే అదొక ఆలోచన. తర్వాత మనకి ఏం అర్థమవుద్ది, పర్టికులర్గా మనసు అంటూ ఏమీ ఉండదు అని అర్థమవుద్ది. ఎందుకంటే రకరకాల ఆలోచనలు కలిస్తే మనసు అంటే, ఇప్పుడు రకరకాల దారాలు అన్నీ కలిస్తే ఒక వస్త్రం అవుతుంది కదా. అదే మనం కూర్చొని నెమ్మదిగా అందులో దారాలన్నీ తీసేసినప్పుడు ఇంకా వస్త్రం అనడానికి అక్కడ ఏమన్నా ఉంటుందా, ఏమీ మిగలదు. అలాగా మనలో కూడా ఆలోచనలు అనేవి తీసేస్తే మనసు అనేది ఇంకేమన్నా మిగులుతుందా, మిగలదు. అందుకని మనసు అని పర్టికులర్గా చెప్పడానికి మళ్ళీ ఏమీ లేదు. ఆలోచనలన్నీ ఒక సముదాయం ఉంటేనే మనసు, తప్పితే పర్టికులర్గా మనసు అంటే ఇది అని చెప్పడానికి ఉండదు.
అలాగా ఏమంటున్నారంటే మనం ఇంత ఆలోచిస్తే మూలానికి వెళ్తే ఏమర్థమవుతుంట, మనసు అనేది లేదని అర్థమవుతుంట. అప్పుడేంటి మనకి ఇందాడించి ఏం చెప్తున్నారు, మనసుని తీసుకెళ్ళి ఆత్మలో లీనం చేయి అంటున్నారు. అసలు మనసే లేదు అని అనుకున్నప్పుడు ఆలోచన రహిత స్థితికి వెళ్తాం. ఆలోచన రహిత స్థితి అంటేనే ఆత్మస్థితి. అప్పుడు ఆ స్థితికి వెళ్తాం, చేరుకుంటాం. కాబట్టి ఏ క్వశ్చన్ వచ్చినా ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏంటి, లేకపోతే ఆ మూలం ఏంటి, అది మనం కనుక్కుంటూ ఉండాలని చెప్తారనమాట. అవి రాను రాను పోను పోను ఆత్మ ఒకటే ఎప్పుడూ ఉండేలాగానే ఉంటుంది. ఈ మూడవస్థలకు కారణం విచారణ చేయకపోవడమే. విచారము వాటిని నశించిపోయేలా చేస్తుంది. ఎవరెంత విచారించినప్పటికీ వివరించిన ఉన్న విషయం అతను స్పష్టంగా తెలుసుకోవాలంటే ఆత్మస్థితిని అందుకొని తీరాల్సిందే. కొన్ని ఎలా ఉంటాయంటే ఎంతమంది ఏం చెప్పినా సరే మనకి ఇప్పటి వరకు అనుభూతిలోకి తెచ్చుకోము, మనకుగా మనం దాన్ని అనుభవంలోకి తెచ్చుకోము. అది మనము నిజంగా సరిగ్గా గ్రహించడానికి సరిపోదు. ఏదన్నా అనుభవంలోకి తెచ్చుకోవడం వేరు, కేవలం వినడం వేరు. పరోక్ష అనుభూతి అంటాం కదా. సో పరోక్ష జ్ఞానం ఓకే, గురువులు చెప్తూ లేకపోతే ఏదో గ్రంథాలు చెప్తూ ఉంటాయి, అన్నీ చెప్తూ ఉంటాయి, అవన్నీ పరోక్ష జ్ఞానాలే. కానీ మనం తెలుసుకున్నప్పుడే ప్రత్యక్షంగా అదేంటో అనుభవంలోకి తెచ్చుకుంటే అదేంటో అర్థమవుతుంది. సో ఇలాగ ఆత్మస్థితి కూడా మనకు కావాలి అంటే వీళ్ళందరూ చెప్పినా నిజంగా మన ప్రయత్నపూర్వకంగా ఆలోచన రహిత స్థితి కనుక మనం ప్రయత్నించి దాన్ని తెలుసుకుంటే అప్పుడు ఏంటనేది ఎందుకు ఎవరైనా ఆత్మస్థితి చేరినంతసేపే అక్కడికి వెళ్ళాలంటే మనకి ఏంటో బయట ప్రపంచమే చాలా బాగుంది అనిపిస్తుంది, ఆలోచనలు బయటపడి తిరగడమే బాగుంది అనిపిస్తుంది. కానీ నిజంగా ధ్యానానికి అలవాటు పడి నిజంగా ఆత్మస్థితి చూసి ఆత్మస్థితిలో రమించడం మొదలుపెట్టాక వ్యక్తి మళ్ళీ వెనక్కి మళ్ళీ బాహ్య ప్రపంచం తిరగడానికి ఇష్టపడతాడంటే నిజానికి ఇష్టపడ్డానే చెప్తున్నారు. ఎందుకంటే అందులో అంత ఆనందం ఉంటుందన్నమాట. ఏదన్నా తెలుసుకోనంతసేపే అంటారు కదా, తెలుసుకోలేదు కాబట్టి అతనికి అందులోకి రావాలని అనిపించలేదు. కానీ ఎప్పుడైతే అది తెలుసుకుంటాడో అప్పుడు నిజంగానే మనకి ఆ బయట ప్రపంచం అనేది నచ్చకుండా పోతుంది అనమాట. ఎందుకంటే ఏమంటున్నారు, ఒకసారి కనుక మనకి ఆ స్థితి అలవాటు అయిపోయిందా, ఒకసారి దాన్ని ఏదన్నా ఏదో మధుర పదార్థం ఉంది, దాన్ని మనం తిన్నంతసేపు ఏమో మనకు తెలియదు, ఒకసారి తిన్నాము, అది చాలా మధురంగా అనిపించింది. ఆ తర్వాత ఎప్పుడు దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, ఏమన్నా దొరికితే ఎలా తిందామా అని ప్రయత్నం ఉంటుంది మనిషికి. ఏదైనా అది రుచి చూస్తేనే కదా అది అనుభవించాలని అనిపిస్తుంది. అలాగా ఆత్మస్థితికి చేరనంతసేపు అమ్మో ధ్యానంలో కూర్చోవాలా, బయట ప్రపంచం వదిలేయాలా, బయట ఇంకా బాగుంది కదా అని అనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే నిజంగా ఆ మనిషి ఆ బాహ్య ప్రపంచంలోంచి లోపలికి అంతర్ముఖుడయ్యి ఆత్మస్థితిని చూస్తాడో ఆ తర్వాత దీనికన్నా బాగుందేదో ఇంకోటి ఉందని అతనికి అనిపించదు. అందుకే ఇంతమంది స్వాములు మన దేశంలో ఎక్కడెక్కడ చూసినా ఎందుకు వాళ్ళ దగ్గర ఒక బట్టలు లేకపోయినా, తిండి లేకపోయినా, ఏ టెన్షన్ లేకుండా ఎప్పుడు అలా ధ్యానంలో కూర్చుంటారంటే అక్కడేదో ఉంది. మనకి బయట ప్రపంచంలో ఏదో ఆకర్షణీయంగా కనబడేవి ఉన్నా దీనికి కొన్ని కోట్ల రేట్ల ఆనందం వాళ్ళు అలా కూర్చోవడంలో వాళ్ళకుంది. కాబట్టి ఏమంటున్నారు, మనం గనుకనంట ఆత్మస్థితిని అయితే ఎప్పుడన్నా తెలుసుకుంటే అప్పుడు మనం అనుకుంటామంట మనం ఎంత మూర్ఖులమో, ఎక్కడెక్కడో పరిగెట్టి ఏంటేంటో చేసాము జీవితం అంతాను, ఇంత చూస్తే ఇంత మహదానందం నాలోనే పెట్టుకున్నానా, నేను కేవలం కళ్ళు మూసుకొని అలా ఒక చోట కూర్చుంటే ఆలోచన లేకుండా ఇంత ఆనందంలో నేను రమిస్తాను. ఇది పక్కన పెట్టేసి ఏదో డబ్బుల కోసమని, మనుషుల కోసమని, పదార్థాల కోసమని ఏంటేంటో వేరే ప్రదేశాలు అక్కడికి ఇక్కడికి తిరిగేసి ఏంటంటో చేస్తాం కదా. అప్పుడు అనుకుంటా అంట నేను ఎంత మూర్ఖురాలనా, అప్పటి వరకు నాకు అర్థం కాలేనా, నా దగ్గర ఉన్న దాన్ని వదులుకొని నేను ఎక్కడెక్కడెక్కడో ప్రయత్నం చేశానా అని అనిపించి మనమంతా అంటే ఇంత గుడ్డిదాన్నా అని అనిపిస్తుందట మనకి. ఏదైనా అంతే కదా, మనకు అది తెలియనంతసేపు దాని వాల్యూ తెలియదు. నిజంగా వాల్యూ తెలుసుకున్నాక అప్పుడు దాన్ని మనం వదులుకోవాలనుకో అన్నమాట. ఇది కూడా అలాగే మన దగ్గరే ఉన్న సచ్చిత ఆనందాన్ని మనం చూడక మనకి దాని వాల్యూ తెలియడం లేదు. ఎంతసేపు ఆ బాహ్య ప్రపంచంలోనే ఏదో బాగుందని అనుకుంటాం అనమాట. అది బాగుంది అనుకున్నంతసేపు మనం అంతర్ముఖం అవ్వం. కానీ ఇదొకసారి బాగుంది అనుకున్నాక మళ్ళీ బాహ్యముఖం కూడా అవ్వం. ఆ తర్వాత బాహ్య ప్రపంచం మనకు నచ్చదు అనమాట. నెమ్మదిగా అవన్నీ మనం వదిలేసుకుంటాం. మన ఆచరణలో మనకు అర్థమైపోతూ ఉంటుంది మనము ఎంతవరకు మెట్లు ఎలా ఎక్కుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక సాధనలో లేని వాడు లేకపోతే మనం లేనప్పుడు ఉన్నలాగా ఈరోజు కూడా ఉన్నాము అంటే మన సాధనలో ఎటువంటి మార్పు లేదనమాట. నిన్న ఎవరో చెప్తున్నారన్నమాట, ఒక మంత్ర సాధన చేస్తున్నప్పుడు
అతని నడవడి మారలేదు అనుకో, మంత్ర సాధన చేశారు, లేకపోతే ఆధ్యాత్మిక దాంట్లోకి వచ్చారు, ఒక సాధన చేస్తున్నారు, కానీ అతని నడవడిక ఏమీ మారలేదు. ఇక్కడేవో చేస్తారు. చాలామంది ఇప్పటికీ అలాంటి ఆలోచనలోనే ఉంటారు. గుడికి వెళ్ళినప్పుడు దండం పెట్టుకొని ఏదో డబ్బులు దేవుడు ఇచ్చాడు కాబట్టి 1000, 10,000, 1,00,000 వేసేస్తే అక్కడ అయిపోయింది పని. బయటకు వచ్చాక మళ్ళా మనశ్శుద్ధి అనేది లేకుండా, లేకపోతే శరీరం కూడా ఎలాగన్నా వాడేటట్టు వాడేసుకోవడం పర్వాలేదు అని అనుకునే ఆ తత్వంలో ఉండేవాళ్ళు ఉంటారు. కానీ స్వామి ఏం చెప్తారు, ఎప్పటి వరకు మనకి మనశుద్ధి కూడా కలగదు అప్పటి వరకు నువ్వు గుళ్ళు గోపురాలు తిరిగినా, కొన్ని లక్షల సార్లు మంత్రం చేసినా నీలో మార్పు రాకపోతే కనుక అది దేనికి పనికిరాదనమాట. అసలు యాక్చువల్గా ఏమవుతుంది, మంత్రం చేసినా, మనం గుళ్ళు గోపురాలు తిరిగినా మనకున్న బలహీనతలు ఉంటాయి కదా. యాక్చువల్గా మనం ఎందుకు అన్నీ చేస్తాం, లేకపోతే ఎస్పెషల్లీ నదీ స్నానం ఎందుకు చేస్తామంటే ఈ వాసనలు పోగొట్టుకోవడానికి. ఈ వాసనలు ఎలా ఉంటాయంటే అంత ఈజీగా పోవవు. ఎన్నో జన్మల నుంచి అంటి పెట్టుకుని వచ్చాం కదా, అవి మనం పాపం అనుకుంటాం. కొంతమంది ఏదో తినని వస్తువులు తింటున్నామమ్మా మేము వదలలేకపోతున్నాం అంటారు. అయితే వాళ్ళు వదలకూడదని అనుకుంటున్నారా? లేదు, తినడం మానాలి అనుకుంటున్నారు. కానీ అది అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఏదో ఎన్ని జన్మల నుంచో ఆ వాసన అలవాటు అయిపోయింది, లేకపోతే పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ అలవాటు అయిపోయింది కాబట్టి పదార్థాలను వదలలేకపోతున్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తారు, మనము 2 రకాలుగాను ప్రయత్నాలు చేయాలి. ఒకటేంటి, బాహ్యపరంగానే దాన్ని వదలడానికి అంత ఎక్కువ తినకుండా నెమ్మదిగా క్వాంటిటీ తగ్గించుకుంటూ కొంచెమే దాన్ని తగ్గించుకుంటూ ఏదో సమయంలో దాన్ని వదిలేయాలి. రెండోది ఏంటి, మనశుద్ధితో గనక మంత్రం చేస్తే మనలో ఉన్న బలహీనతలు ఆ మంత్రమే ఖండిస్తూ పోతుంది. కానీ మనకి మనశుద్ధి లేదనుకుందాం, మనసులో చేయకూడని అపరాధాలు అన్నీ చేసేస్తున్నాం. ఏదో అబద్ధాలు చెప్పడమో, బయట ఇది చేయడమో, లేకపోతే వేరే వాళ్ళ మీద ఏవో ఈర్ష్యాహంకారాలు చూపించడం అన్నీ చేసేసుకొని మంత్ర సాధనలు కూడా చేసేస్తుంటే జీవితంలో మార్పు రాలేదంటే మార్పు రాదు. ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు చేసేదానికి బాహ్యంగా అంతరంగికంగా కూడా శుద్ధి అనేది చాలా అవసరం అని చెప్తారు. ఆవరణ విక్షేప దోషాలని తొలగించుకుంటేనే ఆత్మస్థితికి చేరుకుంటామని రమణ భగవాన్ కూడా అంటారు. ఎన్ని జన్మలు ధ్యానం చేసినా సరే మనిషికి కుదరదు అంటే ఖచ్చితంగా అతనిలో అంతరికంగా కానీ బాహ్యంగా కానీ అతనిలో శుద్ధి లేదనమాట. సో కేవలము ధ్యానం చేయడము, కేవలం ఏదో చదవడము వినడముతోనే కాదు, శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. మన మనసులో ఎక్కడ ఏం తప్పు తలుపు వస్తుంది అనేది కూడా ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. అలా అంతా చేసినప్పుడు మాత్రమే మన సహజ స్థితి దగ్గరికి మనం చేరుకోగలుగుతూ ఉంటాం అనమాట. ఇక్కడ ఏమంటున్నారు, ఆత్మకి మనస్సుకు భేదము ఏంటని ఒకరు అడిగారట. అప్పుడు భగవాన్ ఏమంటున్నారు, రెండింట్లో డిఫరెన్స్ లేదన్నారు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు మనసు అనేది కేవలం ఆలోచనలతో కూడిన ఒక సముదాయం తప్పితే పర్టికులర్గా మనసు అనడానికి ఏం లేదు. మరి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక ఆత్మ అనేది మనకు ఉంది కాబట్టి ఆ ఆత్మ వలనే మనలో ఆలోచనలు వస్తున్నాయి. ఆత్మ ఉంది కాబట్టి చూసేవాడు ఉన్నాడు, ఆ దృష్టి అనేది ఉంది, లేకపోతే వేరే వినికిడి అవన్నీ ఏదైనా సరే మనలో ఏదన్నా ఏ జ్ఞానేంద్రియం పనిచేస్తుందన్నా ఏం పనిచేస్తుందన్నా సరే ఆత్మ అనేది ఇందాక చెప్పినట్టు అదొక తెర, అది లేకుండా ఏది జరగదు. కాబట్టి ఆత్మ అనేది ఉంది. సో ఆత్మ ఉంది కాబట్టి మనసు అంటే ఆలోచనలు ఇవన్నీ వస్తున్నాయి. అయితే స్వామి ఏమంటున్నారు, ఇది అంటే ఒక దాని మీద ఒక డిపెండ్ అయింది కాబట్టి ఖచ్చితంగా వాటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే డిఫరెన్స్ ఏమీ లేదు. ఎప్పుడైతే ఇప్పుడు ఏదో ఉంగరం ఉంది, బంగారం ఉంగరం ఉంది, కానీ దాన్ని బంగారం అనకూడదండి, ఉంగరమే అనాలి అంటే అలాగంటామా? అనలేము. ఎందుకంటే అఫ్కోర్స్ బంగారం ఉంది, దానికి ఆకారం ఉంగరం అయ్యి ఉండొచ్చు కదా. అలాగా మన ఆత్మ అనేది లేకుండా మనసు ఆలోచనలు ఉంటాయా అంటే అది ఉండదు. ఎందుకంటే ఆత్మని బేస్ చేసుకుని మనకేమంటారంటే నువ్వు ఆత్మకి మనసుకి తేడా అనేది ఏమి ఉండదు, ఆత్మనే బేస్ చేసుకున్నాయి. కాకపోతే మనసు అనేది లేని స్థితికి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే మనసు అనే లేని స్థితికి వెళ్తామో అప్పుడు మనం ఆత్మని తెలుసుకోగలుగుతాం. సో ఇక్కడ ఏమంటున్నారు,
మనసుని అంతర్ముఖం చేస్తే అది ఆత్మ అవుతుంది. అదే మనసుని నువ్వు బాహిర్ముఖం చేస్తే అది బాహ్య ప్రపంచం అయిపోతుంది. అది ఇవన్నీ కాదయ్యా, ఉన్నది ఎక్కడ అంటే నీలోనే ఉంది, ఆ ఆనందం ఉంది అంటే అది ఎందుకు మనము తెలియక అని అనడానికి ఏం లేదు. అన్ని గ్రంథాలు అయ్యే చెప్పాయి, గురువులు అదే చెప్తున్నారు, పొద్దున్నుంచి రాత్రి వరకు అదే వింటున్నాము. కానీ ఎందుకు మనం ఆచరణలోకి తెచ్చుకోలేకపోతున్నాము అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంకో దాని మీద డిపెండ్ అయితేనే, నేను కాకుండా ఇంకోటి ఏదో ఉంటేనే అప్పుడే నాకు ఆనందం దొరుకుతుంది అనే ఒక భ్రమలో బతికేస్తున్నాం. నిజంగా మన 100% విశ్వాసంతో చేస్తే ఆ స్థితి వేరు. ఆ స్థితిలోకి వెళ్ళినోళ్ళు వేరేగా ఉంటారు. మనం ఎందుకు వెళ్ళడం లేదంటే ఫస్ట్ నమ్మకం లేక. ఏదన్నా ఒక పని చేయాలంటే దాని మీద నమ్మకము, ఇష్టము రెండు ఉండాలి. అవి రెండు ఉన్నప్పుడే మనకి ధ్యానం అనేది కుదురుతుంది. అది లేనప్పుడు, లేకపోతే అసలు ఎందుకు చేస్తున్నాం తెలియనప్పుడు ఏం చేస్తామంటే ఏదో కాసేపు కూర్చున్నామా లేసామా అన్నట్టు ఉంటుంది. అందులో రెండో స్థితి తెలియదు, ఇంకా లోపలికి వెళ్ళడం అనేది తెలియదు. కూర్చున్నాం ఇందులో మనకు చెప్తారు కదా, ఎన్ని వేల సంవత్సరాలు కూర్చున్నట్టే ఉంటారు. కానీ అవి కూర్చోవడంతో పాటు ఇంకా ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అవన్నమాట. కళ్ళు మూసుకుని కూర్చుంటే అయిపోయిందంటే అక్కడ కూర్చుంటే అయిపోవడం లేదు. దానికి ఏమంటున్నారు, ఆవరణ విక్షేప దోషాలను పోగొట్టుకోవాలంటున్నారు. అది ఏంటో దాని మీద మనకు నమ్మకం కలగాలంటున్నారు. బాహ్య ప్రపంచంలో ఏదో నెతుకుతున్నావే, ఆ బాహ్య ప్రపంచంలో నెతకాల్సిన అవసరం లేదు, నీలోనే నువ్వు నెతుక్కొని ఉండు అని చెప్తున్నారు. చూడండి, ఉపవాసం అంటే ఏదో కష్టపడి తిండి మానేసి ఉండడం అనేది కాదు. ఉపవాసం అంటే ఏం చెప్తారు, మనము అంటే దగ్గరగా ఉండడం, వాళ్ళ దగ్గర వసించడం. అంటే ఏదో కృష్ణ ఏదో పట్టుకున్నాం ఆ రోజు, మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందంటే ఆ రోజు ఒకవేళ కృష్ణుడిని జపించాలని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఆకలి వేయదు. ఆకలి వేయకుండా న్యాచురల్గానే ఎవరైనా ఒకళ్ళు తింటావా అన్నా సరే వద్దు అంటాం. అంటే ఆ స్థితి వేరేగా ఉంటుంది. అది ఉపవాసం. తప్పితే పని కట్టుకొని ఈరోజు కాఫీ తాగకూడదు, కానీ ఈరోజే నాకేమో రోజు కాఫీ అలవాటు, హెడేక్ వస్తుంది, తినకూడదు కానీ నాకు ఆకలిస్తుంది, ఇలా అనుకుంటే అది నామాత్రంగా చేస్తాం కానీ దాని ఫలితం కూడా ఉండదన్నమాట. సో ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నిజంగా అలా తెలుసుకుంటాయట, ఆ ఆనందాన్ని చూస్తేనట అప్పుడు మనం అనుకుంటామంట, ఇంత జీవితం మనం ఎందుకు ఇంత వ్యర్థం చేసేసాము, ఇంత నా దగ్గర ఉన్న దాన్ని కూడా చూసుకోలేనంత గుడ్డిదాన్నా నేను అని మనకి మనం పశ్చాత్తాపడతామంట. సర్వం శ్రీ రమణ చరణ అరవిందార్పణమస్తు.